హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ డాక్టర్. మీ ప్రశ్నలకు డాక్టర్ యొక్క సమాధానం. డాక్టర్ గారు, నాకు 37 సంవత్సరాలు. నేను ప్యాంక్రియాటైటిస్ వ్యాధితో గత 5 సంవత్సరాలుగా బాధపడుతున్నాను. 2 సార్లు స్టంట్ వేయడం జరిగింది, కానీ తిరిగి నొప్పి వస్తుంది. దీనికి సర్జరీ అవసరమా? చాలా మందికి వచ్చే డౌట్ ఇది. అంటే మీరు 5 సంవత్సరాలుగా ప్యాంక్రియాటైటిస్ వ్యాధితో బాధపడుతున్నారు అంటే అర్థం అది క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ స్టేజ్కి చేరినట్టు. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్కి సర్జికల్ ట్రీట్మెంట్ ఉంది. ప్యాంక్రియాటైటిస్ రాకుండా ఆపడానికి ఏ ట్రీట్మెంట్ లేదు. అది ఒక ప్రాసెస్. అక్యూట్ నుంచి క్రానిక్ అయ్యి ప్యాంక్రియాస్ ఖరాబ్ అంటే చెడిపోయిన తర్వాత అది ఫైబ్రోస్ కావడం అనేది జరుగుతుంది. కానీ ప్యాంక్రియాటైటిస్ వల్ల వచ్చే నొప్పికి మాత్రం ట్రీట్మెంట్ ఉంది. ఆ నొప్పికి ఫస్ట్ మందులతో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మందులతో తగ్గనప్పుడు 2 ఆప్షన్స్, ఒకటి స్టెంట్ వేయడము, 2 సర్జరీ. ఇక్కడే చాలామందికి డౌట్లు ఉంటాయి. సో స్టెంట్ ఎప్పుడు వేయాలి? ఒక్క స్టోన్ అంటే ఒక్క రాయి తల భాగంలో ఉన్న లేదా ఒక్క చిన్న మూసుక అంటే అసలు నొప్పి ఎందుకు వస్తుంది క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో? ఆ గొట్టం ఏదైతే ఉందో మూసుకపోవడం వల్ల ఆ ఫ్లో అంటే ఆ రసాలు చిన్న పేగులోకి చేరకపోవడం వల్ల వెనక్కి జామ్ అయిపోయి నొప్పి వస్తుంది. అంటే క్లోమగ్రంథి గొట్టంలో ఉన్న రసాలను చిన్న పేగుకు చేరేట్టు చేయాలి. ఆ చేరకుండా అడ్డుపడేది ఒక రాయి అయి కానీ లేదా ఒక చిన్న ముడత అయి కానీ అని ఉన్నప్పుడు అప్పుడు స్టెంట్ వేస్తే పనిచేస్తుంది. లేదా ఆ గొట్టం అంతా కూడా రాళ్ళున్నాయి, చాలా రాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, చాలా చోట్లు మూసుకుపోయి ఉంది, అట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సర్జరీ మాత్రమే ఆప్షను. ఒక రాయి కానీ ఒక స్ట్రిక్చర్ అంట ముడత కానీ తల భాగంలో ఉన్నప్పుడు మాత్రమే స్టెంట్. కానీ చాలా రాళ్ళు, ఒకటి కంటే ఎక్కువ రాళ్ళు ఉన్నప్పుడు, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నప్పుడు అండ్ ఎక్కువ ముడతలు ఎక్కువ స్ట్రిక్చర్స్ ఉన్నప్పుడు కంపల్సరీ సర్జరీ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే సర్జరీ వల్ల 1 పాయింట్ ఆన్సర్. మీకు ఒకేసారికి స్టెంట్ అనుకో తిరిగి తిరిగి ప్రతి 6 నెలలకు 3 నుంచి 6 నెలలకు ఒకసారి పోవాల్సి ఉంటుంది. సో ఆ ఖర్చుతో పాటు ఆ శ్రమ ఎక్కువ ఉంటుంది. అదే సర్జరీ అనుకోండి ఒకేసారిలో 90% ఆఫ్ ద కేసెస్లో రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అది కాకుండా మేము నమ్మేది ఏంటంటే, సైన్స్ నమ్మేది ఏంటంటే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో నొప్పికి కారణం తల భాగంలో ఉండే క్లోమగ్రంథి టిష్యూ అని. సో సర్జరీ చేస్తున్నప్పుడు ఓన్లీ ఆ మార్గాన్ని పెద్దగా చేయడమే కాకుండా తల భాగంలో ఉన్న ఆ క్లోమగ్రంథి టిష్యూనంతా తీసేయడం జరుగుతుంది, ఆ ముద్దనంతా తీసేయడం జరుగుతుంది. దాన్ని హెడ్ కోరింగ్ అంటాము. కాబట్టి ఒకే ఒక సర్జరీతో రాళ్ళు తీసేయడం జరుగుతుంది, మార్గాన్ని వెడల్పు చేయడం జరుగుతుంది, ఆ టిష్యూని తీసేయడం వల్ల రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అదే స్టెంట్ అనుకో రిపీటెడ్గా చేయించుకోవాల్సి వస్తుంది. అదొక్క ప్రాబ్లం స్టెంట్తో. కానీ స్టెంట్ చేయించుకోవడానికి క్లియర్ కట్ ఒక్క రాయి కానీ ఒక్క ముడత కానీ మాత్రమే ఉండాలి. అంతకు మించి ఉంటే సర్జరీ మాత్రమే ఆప్షన్. సర్జరీ వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో చూశారు కదండి డాక్టర్ యొక్క సమాధానం. మరి ఇంకేమైనా ప్రశ్నలకు సమాధానం కావాలనుకుంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ తరపున డాక్టర్ గారిని నేను అడుగుతాను. సో మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.